దేశంలో బ్రాంచ్ లైన్స్ నడుస్తున్న తొలి వందే భారత్ నర్సాపురం చెన్నై రైలు అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చెన్నై టు నర్సాపురం మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుతో గోదావరి జిల్లా వాసులకు చెన్నైకి వెళ్లే కష్టాలు తప్పినట్టే అని చెప్పారు. త్వరలో నర్సాపురం నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు హైదరాబాద్లో వందే భారత్ ట్రైన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ లైన్ లో ఉండే రైలు వచ్చింది అంటే అది నర్సాపురం ప్రాంతానికి మాత్రమే. నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తా ఉంటారు, ఎక్కడైతే రైల్వే కనెక్టివిటీ ఉందో, రైల్వే అనుసంధానం చేయబడతాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ ఉన్న చోట వర్తక వ్యాపారాలు బాగుంటాయి, వాణిజ్యాలు బాగుంటాయి, చదువుకోవడానికి మీదుగా నెల్లూరు మీదుగా, గుంటూరు మీదుగా, ఒంగోలు మీదుగా లేకుంటా మనందరికీ కూడా తెలుసు. అది మంచి పరిశ్రమ ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతం. మత్స్యకారులు, విద్యార్థులు, యువకులు, ముఖ్యంగా చెన్నైలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరందరూ కూడా ఇవాళ చెన్నై కేవలం 9 గంటల గడువులో చేరుకోవడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక విశాఖ ఆంధ్ర